వైసీపీ నేతల అరాచకాలతో అల్లాడిపోయిన మాచర్ల ప్రజలకు స్వేచ్ఛ యూథ ప్రజాస్వామ్యం అందించామన్నారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి. నియోజకవర్గంలో శాంతియుత పరిస్థితులు ఉన్నాయి. తమ రాజకీయ మనుగడ కోసం పిన్నెల్లి గ్రామాల్లో కక్షలు పెంచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరి వద్ద నుంచైనా తాను డబ్బులు వసూళ్లు చేశానా, తనకు ఎవరైనా రూపాయి ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాలు వీడుతామంటూ సవాల్ విసిరారు. పిన్నెల్లి తన పాలనలో ఎలాంటి అక్రమాలు చేయలేదని చెన్నకేశవస్వామి వద్ద ప్రమాణం చేయాలని అంటున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. ప్రెసెంట్ అక్కడ మాచర్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఒక ఫ్యాక్షన్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ఎవరైతే ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే మీదే దాడి చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఈ విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ మీద అసలు ఎందుకు దాడి జరిగింది? పల్నాడు చాలా ప్రశాంతంగా ఉంది, హాట్గా అసహనంగా ఉంది. వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వాడి సోదరులు, వీళ్ళు మాత్రమే హాట్గా ఉన్నారన్నమాట. ఎప్పుడు అధికారానికి దూరం అయ్యి అధికారం ఎప్పుడు ఏ విధంగా చేజిక్కించుకోవాలా, ఎన్ని కుతంత్రాలు బన్నాలా, ఇక్కడ అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకోవాలా అనే ఆలోచనతోటి గ్రామాల్లో రెచ్చగొట్టాలి. ఇవన్నీ ఏంటంటే గ్రామస్థాయి నాయకులు రెచ్చగొట్టి తాగుబోతులతోటి బీర్ బాటిల్ ఇసిరేపించారు. అది స్వయంగా పోలీసు వాహనం ముందే ఉంది, పోలీసులు కూడా చూడటం, వెంటాడటం, పట్టుకోవటం జరిగిందనమాట. ఆ తర్వాత అసందర్భమైన వ్యాఖ్యలు, మరి నేను ఆ విషయాన్ని చాలా సింపుల్గా కట్ చేసినప్పటికీ అసందర్భంగా ఏదేదో మరి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను అని ఏదో ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోతూ ఉందని చెప్పేసి పాపం చాలా ప్రయాసపడ్డాడు. ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు, ఆ స్క్రిప్ట్ చదువుకుంటూ చాలా అష్ట కష్టాలు పడుతూ మాట్లాడు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీ పార్టీ వాళ్ళు, నీ బినామీ జోలకంటి మధుసూదన్ రెడ్డి కూడా ఒక బిల్డింగ్ కడతా ఉన్నాడు, నీ బినామీగా ఉన్న మారం వాసు కడతా ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి అని అతను కడతా ఉన్నాడు. ₹1 నాకు ఎవరన్నా ఇచ్చారా? లేదు. ఇన్ని వెంచర్లు వేస్తూ ఉన్నారు, ఎక్కడైనా ₹1 తీసుకున్నానా? ఇంతమంది ఉద్యోగస్తుల దగ్గర ఎక్కడైనా ₹1 తీసుకున్నానా? ఎవరో వెంకటరామయ్య మర్డర్ అంటున్నాడు, నేను 15 ఏళ్ళుగా లేను, ఎవరు చనిపోయారో కూడా నాకు తెలియదు. ఇప్పటికీ నాకు దాంట్లో ఎవడో అనే ఆ వెంకటరామయ్య ఎవడో అనేది అర్థం కావట్లేదు. లేనిపోని బురద జల్లి ఈయనేదో సచ్చీలుడిలాగా ఒక బిల్డప్ ఇచ్చుకోవడానికి సోషల్ మీడియాని, పాత విజువల్స్ అన్నింటినీ పెట్టుకొని ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికక్కడ కూడా ఏ నియోజకవర్గం చూసినా కూడా ప్రశాంతంగా ఉంది, కానీ తరచుగా కూడా మాచర్లోనే ఇటువంటి ఎలిగేషన్స్ వస్తూ ఒక ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత జరిగిన విధ్వంసం ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. ఒక రౌడీ మూకల్ని వేసుకొని కారంపూడి దాకా సిఐ మీద కూడా దాడి చేసే పరిస్థితులు చూశారు. ఎన్నికల అనంతరం ప్రజలు మాచర్ల అల్లకల్లోలం అవుతుంది, దానికి ప్రతీకార దాడులుంటాయని చెప్పేసి భయపడ్డారు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కూడా. ఈరోజు అన్నిటినీ అణుచుకొని పల్నాడుని ఈ అరాచకాల నుంచి చెంబల్లోయగా ముద్రపడింది. అలాంటి తాలిబాన్ రాజ్యాన్ని, ఈ చీకటి రాజ్యాన్ని పారదోలాలి, ఇక్కడ పల్నాడులో ప్రశాంతతను ఏర్పరచాలి అని చెప్పేసి మా కార్యకర్తల్ని తిట్టించుకుంటూ సమన్వయపరుచుకుంటూ ఈరోజు పల్నాడులో ప్రశాంతతని నెలకొల్తుంది. ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగి తప్పుడు కేసులు అంటే ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలి. ఎన్నికల రోజు జరిగిన కేసులు తప్పితే ఎవరి మీద కూడా అక్రమ కేసులు పెట్టినే లేదు. ఇంకా పెట్టాల్సినవి కూడా చాలా ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. ఇంకా విచారణ జరగాల్సిన కేసులు కూడా ఆ రోజు జరిగిన విధ్వంసంలో ఉన్నాయి. గ్రావెల్ అమ్ముకున్నారు, అన్నీ చేస్తూ కూడా ఈరోజు బురద జల్లాలి అని చెప్పేసి ప్రజలకి గుర్తు చాలా తక్కువ అని చెప్పేసి బురద జల్లే కార్యక్రమాన్ని చేపడతాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీ పార్టీ వాళ్ళ దగ్గర మీ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఏ ఒక్కడినైనా తీసుకొని వచ్చి, లేదు వాళ్ళు రారు అనుకుంటే నువ్వు వచ్చి చెన్నకేశ్వరం దేవాలయంలో నువ్వు ప్రమాణం చేస్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? దేవుడి పేరు చెప్పుకొని గుళ్ళు గోపురాలు తిరిగినంత మాత్రాన కాదు, చిత్తశుద్ధితోటి నువ్వు ఏవైతే మరి ఆ రోజు వరికపూడిసెల తేలేకపోతే నేను రాజీనామా చేస్తాను, ప్రతి ఎకరాకి నీళ్లు పారించకపోతే రాజీనామా చేస్తాను, నేను ఓడిపోతే రాజీనామా చేస్తానన్నది నువ్వేనా అని అడుగుతా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పు. పనికి మాలినట్టు అన్నిటికీ మాట్లాడటం కాదు. నువ్వు ఏ మాట అయితే మాట్లాడావో ఆ మాటకి నువ్వు కట్టుబడి ఉన్నావా? ఈ పల్నాడు ప్రజలు కూడా నీ నిజాయితీని నిరూపించుకోవాలి. ఈ దరిద్రం మాచర్లకి వదలాలి, ఈ శని వదిలిపోవాలని చెప్పేసి
మరి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే తాలిబాన్ పాలన లాగా ఉన్నటువంటి పాలన అయితే పారదోలాను. అదేవిధంగా కూడా ఇప్పుడైతే మాత్రం ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రాంతంలో అయితే పాలన సాగుతూ ఉంది. అనేక అక్రమాలు చేసినటువంటి గత ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాను నిజంగా తప్పు చేయకుండా ఉంటే చెన్నకేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వచ్చి ప్రమాణం చేయాలని ఎవరైతే ఈ మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఇప్పటికీ తాను నిజాయితీగా ఉన్నానని, తాను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ల దగ్గర కానీ అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా నిజాయితీగా వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.